క్యాబినెట్ మంత్రులందరూ కూడా నిజంగానే ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ పరువును నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇవాళ అక్కడ తాకట్టు పెట్టినట్టుగా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఫోటో చూస్తే నిజంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూడండి ఒకసారి. కింద కూర్చున్నటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే. ఎనకాల నిలబడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలంగాణ పౌరులు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా వాళ్ళు నిలబడుకుంటే, వాళ్ళని అగౌరవపరిచేలాగా వాళ్ళందరూ ఎనకాల నిల్చుంటే, వీళ్ళు కింద కూర్చుంటే, మరి ఖర్గే గాని, రాహుల్ గాంధీ ఇట్లాంటి వాళ్ళందరూ తెలంగాణకి ఏం సంబంధం వాళ్ళు? వాళ్ళు ఎందుకు కూర్చోవాలి అక్కడ? వీళ్ళెందుకు నిలబడుకోవాలి? అంటే ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవానికి అంటే మనం వేసినటువంటి ఓటుకు గెలిపించినటువంటి మంత్రులకి విలువ లేదన్నట్టే లెక్క. మరలా పైగా ఇప్పుడు శాఖల వారీగా పురోగతిని కూడా అధిష్టానం దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేశారు వీళ్ళు. వీళ్ళు మరి అట్లాంటప్పుడు శాఖల వారీగా పురోగతి ఎవరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి? సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వివరించారు అక్కడికెళ్ళి అంటే, మరి అది క్యాబినెట్ గాని జరిగిందనే మనం అనుకోవాలి గదా!